ఇప్పుడే కాదు, నాకెప్పుడు పెళ్ళొద్దు. ఏం జరిగింది రాణి? వాడు మనిషే కాదక్క, నీచుడు. నేను టేస్ట్ చేయబోయే పండు ఫ్రెష్ కాదని నాకు తెలుసు. కానీ ఎవడు ఎంగిల్ చేశాడు, ఎలా ఎంగిల్ చేశాడో తెలుసుకోవాలి కదా. ఊరికే అడుగుతున్నా. అన్నీ ముందే చెప్పేస్తే ఫస్ట్ నైట్ రోజు ఓపెన్గా ఉండొచ్చు కదా. వాడు పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడోనని భయంగా ఉందక్క. జీవితాంతం ఆ నరకాన్ని నేను భరించలేను. అక్క అక్క అమ్మా, ఆగో. రేయ్, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? స్టూపిడ్. ఏంటమ్మా నువ్వు మా వాడిని అలా కొడుతున్నావు? వీడేం చేశాడో మీరే అడగండి. కొడుకుని పెంచే పద్ధతి కూడా తెలీదా మీకు? మీకు ఆల్రెడీ అన్ని విషయాలు ముందే చెప్పాను కదా, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీసావు? అసలు నీలాంటి వాడిని షూట్ చేసి పారేయాలి. నీలాంటి వాడికి నా చెల్లెల్నిచ్చి నేను తన గొంతు కొయ్యలేను. ఈ పెళ్లి జరగదు, నేను జరగనివ్వను. ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నువ్వు కనిపించావంటే నీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను. స్కౌండ్రల్, గెట్ అవుట్. రే, వెళదాం రారా. రాణి, ఊరుకో రాణి. పద. నమస్తే సార్. చెప్పండి సార్. మీకు వీళ్ళు తెలుసా? తెలుసు సార్. స్వీటీ, వంశీ మా స్కూల్లోనే చదువుతున్నారు. ఏమైంది సార్? ఏం లేదు, వీళ్ళు స్కూల్ బయట ఉండగా ఒక ముసుగు మనిషి వచ్చి బెదిరించాడు. మీరేమైనా వాడిని చూసారా? లేదు సార్, నేను చూడలేదు. ఓకే, మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అనుమానితులుగా ఎవరైనా కనిపిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. సార్, వాడెవడో కానీ చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు సార్. పిల్లలు ఝాన్సీ గారి ఫ్యామిలీ అని తెలిసి కూడా వాడు స్కూల్కి వచ్చి బెదిరించాడంటే వాడి వెనకేదో ఖచ్చితంగా బిగ్ హ్యాండే ఉందనిపిస్తుంది సార్. నువ్వు చెప్పింది నిజమే మాధవ్. అది ఎవరనేది మనం పట్టుకోవాలి. ఓకేనా? ఓకే సార్. సరే, ఒకసారి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఎక్కడున్నాయో చెక్ చేసి రండి. ఈ లోపల నేను లోపలికి వెళ్ళి హెడ్ మాస్టర్తో, టీచర్స్తో మాట్లాడొస్తాను. సరే సార్.
సార్ సీసీ కెమెరాలు ఎక్కడెక్కడున్నాయో అన్నీ చూశాను సార్. ఓకే మాధవ్, ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తెప్పించండి. ఖచ్చితంగా తెప్పిస్తాను సార్. నా రైటర్ బుర్రను ఉపయోగించి వాడెవడో కనుక్కోవడానికి ట్రై చేస్తాను సార్. మాధవ్, ఇప్పుడు కావాల్సింది రైటర్ బుర్ర కాదు, పోలీస్ బుర్ర. సార్ అంటే నేను ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కూడా ఆలోచిస్తుంటాను కదా సార్, అందుకే అలా అన్నాను సార్. సరే పద. ఓకే సార్. ఏ మృణాల్ని కేస్ స్టడీ చేస్తున్నావా? ప్రసాద్ 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 డ్రింక్ చేసి వచ్చావా? లే. కనబడట్లే? ఎందుకు చేసావు ప్రసాద్? నా మైండ్ దొబ్బింది, ఆలోచనలు స్థిరంగా ఉండట్లేదు. అయితే డ్రింక్ చేయాలా? డ్రింక్ చేయడమే కాదు, నా ఫ్రెండ్ బుర్ర కూడా బదులు కొట్టొచ్చాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే చెప్తున్నాను. బయట నా ఫ్రెండ్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, ఎవరి దగ్గర నాకు రెస్పెక్టే లేదు. అందరూ నన్ను ఒక దద్దమ్మని చూసినట్లు చూస్తున్నారు. అసలు వాడు నన్ను ఏమన్నాడు తెలుసా? మా నాన్న నా పేరు షార్ట్ కట్ లో బాగా పెట్టాడని అన్నాడు. పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగేవాడివి నువ్వే మగాడివిరా అని నానా రకాలుగా నన్ను ఇన్సల్ట్ చేశాడు. పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంట. చెప్పు మృణాల్ని, నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా? అందుకే వాడితో గొడవ పడ్డాను, ఆవేశంలో చేసుకున్నాను. వాడేదో తాగి వాగితే నీకు బుద్ధి లేదా? నీ కంట్రోల్ ఏమైంది ప్రసాద్? అంటే నువ్వు కూడా నన్నే అంటున్నావా? నువ్వు ఎలాగూ నా మాట వినవు. వాళ్ళని కంట్రోల్లో పెడదామని నేను కంట్రోల్ తప్పాను. ఏకపై కూడా ఇలాంటివి జరిగితే నువ్వేమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు ఏమైంది నీకు? ఎందుకు ప్రసాద్ ఇలా బిహేవ్ చేస్తున్నావు? చెప్పినా నువ్వు అర్థం చేసుకోవుగా, అలాంటప్పుడు చెప్పడం దేనికి? నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారో? రేపే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాను. ఏంటి? వాడి మీద నువ్వు కేసు ఫైల్ చేస్తావా? నేను చెప్తుంటే జరిగింది నీకు రివర్స్లో కనపడిందా లేదా రివర్స్లో వినపడిందా? వాడిని అనుకోవట్లేదు, నేనే వాడిని కొట్టాను. అయితే గీతే వాడే నా మీద కేసు పెట్టాలి. ఏంటి టెన్షన్ పడుతున్నావు? మీ నాన్న పరువు నా వల్ల ఎక్కడ పోతుందని భయపడుతున్నావా? అదే అయి ఉంటుందిలే. నువ్వు మీ నాన్న గురించి ఆలోచించిన దాంట్లో 10% నా గురించి ఆలోచించినా బాగుండేది, కానీ ఆలోచించు. ప్రసాద్ ఆగు ఆగు, గట్టిగా రాకు, ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు, నీకే షేమ్గా ఉంటుంది. అయినా నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు, వాడేమి కేసు పెట్టడలే. రేపొద్దున అంతా మామూలు అయిపోతుంది. ఓకేనా? 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 ఓకే 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 ఓకే
హాయ్ గౌతమ్ గారు. హలో గౌతమ్ గారు. హాయ్. ఏంటిది? ఐస్ క్రీమ్. అరే ఇవి రోజ్ ఫ్లవర్స్ కదండి. తెలుసు కదండి, మరెందుకు అడిగారు? అది సరే, నాకెందుకు ఇస్తున్నారు? రాణికి మంచి సంబంధం చూశారు కదా, అందుకే ఈ చిన్న అప్రిసియేషన్. ఏంటండి అప్రిషియేట్ చేస్తే పూరిలా పొంగిపోతారు గాని అలా డల్ అయిపోయారు? ఎనీథింగ్ రాంగ్? ఏంటండి మాట్లాడరు? ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఒకరికొకరు నచ్చారా? సంబంధం కుదిరిందా? అన్నీ బాగానే జరిగాయి, కానీ నేను టేస్ట్ చేయబోయే పండు ఫ్రెష్ కాదని నాకు తెలుసు. కానీ ఎవడు ఎంగిల్ చేశాడు, ఎలా ఎంగిల్ చేశాడో తెలుసుకోవాలి కదా. అన్నీ తెలిసి కూడా అలా బిహేవ్ చేశాడంటే వాడెంత మూర్ఖుడో అర్థమవుతుంది. పెళ్లి క్యాన్సిల్ చేసి మంచి పని చేశారు. అయినా మీరేంటండి అంతలా ఆవేశపడతారు? ఏమో, నాకు తప్పు జరిగిందని తెలిసినా, నా కళ్ళ ముందు తప్పు జరిగినా నన్ను నేను కంట్రోల్ చేసుకోను. కోపంలో నేనేం చేస్తానో కూడా నాకు తెలీదు. అంటే కోపం వస్తే మీరు కంట్రోల్లో ఉండరన్నమాట? అవును. అయితే నేను మీతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏంటి? ఏం లేదండి, మీకు కోపం తెప్పించే పనులు చేయకూడదు అంటున్నా. ఐ మీన్ ఈ మధ్య అప్పుడప్పుడు మీతో సరదాగా మాట్లాడుతున్నా, కొంచెం కామెడీ కూడా యాడ్ చేస్తున్నా కదా. గౌతమ్ గారు, నేనంటుంది అది కాదు. అయ్యో సారీ సారీ సారీ, కోపం వచ్చిందా? భయపడ్డారా? నేనా? భయమా? అసలు ఏమనుకుంటున్నారండి నా గురించి? క్రిమినల్స్ని, రౌడీలని ఇలా ఇలా రఫ్ ఆడిస్తాను. కానీ నిజమేనండి, ఎక్కడ నన్ను దూరం పెడతారో అని భయంగా ఉంది. చెప్పండి. కానీ ఏమీ లేదు. ఓకే, గుడ్ నైట్. అయ్యో గౌతమ్ గారు,
ఇదేంటండి ఇలా ఇరుక్కుపోయింది? ఏమో నాకేం తెలుసు. అయినా ఈ చున్నీలు చీరలు పైట కొంగులు ఒకచోట ఉండవండి. ఊరికే ఎగురుతూ ఊరికే మొహాన్ని తాక్కుంటూ వెళ్ళడం, లేదంటే షర్ట్ బటన్కి ఇరుక్కోవడం, ఇలా చేస్తూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు ఇలా. ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళని చూశాను, కానీ ఆడవాళ్ళ బట్టలు కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. మీ చున్నీ నా బెల్ట్ మీద మనసు పడ్డట్టుందండి. ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనాని వలనా. ఓకే, గుడ్ నైట్. దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం. నువ్వు నా పక్కన ఉంటే మీరు చూశారు? నేను చూడలేదు. లేదండి, మీరు చూస్తుండగా నేను చూశాను. నేను చూడలేదని చెప్తున్నాను కదా. నేను చూశానని చెప్తున్నా కదా. ఏం చూశారు? మీరేం చేస్తున్నారో అదే చూశాను. నేనేం చేస్తున్నాను? బుక్ చదువుతున్నాను. అదే చూశానండి. మరి మీరేమనుకున్నారు? సర్లేండి, కంటిన్యూ. గౌతమ్ సార్ చూసారా? ఏంటి ఊహల్లో ఊహించుకుని మీ స్కెచ్ని ఉన్నది ఉన్నట్టుగా
ఎంత బాగా వేశాను అంటే నా హృదయంలో మీరు అచ్చుగుద్దినట్టున్నారన్నమాట. ఇప్పటికైనా నా ప్రేమ మీకు అర్థమైందా గౌతమ్ సార్? ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సో మచ్. ముసుగు మనిషి ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? మృణాలిని గారికి ముసుగు మనిషికి సంబంధం ఏంటి? ఈ టైంలో వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారేంటి? వెంటనే కిందకెళ్ళి వీళ్ళ పని పట్టాలి.